కరకరలాడే క్రిస్పీ కార్న్ అయితే ఈజీగా ఇంట్లో అయితే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో అయితే చాలా బావుంటుంది. అండ్ టేస్ట్ కూడా అద్రిపోతుంది అనుకోవచ్చు. క్రిస్పీ కార్న్స్‌కి అయితే రెడీ చేసుకుందాం. ముందుగా అయితే కార్న్స్ అయితే ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి. కార్న్స్‌ని అయితే మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్‌లో మాత్రం ఉడకబెట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోసుకోవద్దు. జస్ట్ అవి మునిగేలాగా పోసుకోవాలి. కార్న్స్ అయితే ఉడికిపోయినాయి. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఈ జల్లి గిన్నెలోకి అయితే పోసేసుకుందాం. వీటిని కొద్దిసేపు ఆరబెట్టుకుందాం. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీటిని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనమైతే ఈ కార్న్స్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వైట్ పెప్పర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అండ్ టెస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్. ఎగ్గు కొంచెం వేసుకుందాం, ఒక 1/2 ఎగ్ అంత వరకు. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది కొంచెం దీనివల్ల మనకు కలర్ వస్తుంది కొద్దిగా లైట్గా. దీన్ని ఇప్పుడు మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందాం, కలుపుకుందాం. 5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అండ్ మైదా అనేది 1 స్పూనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అండ్ మైదా అనేది ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటిని కలుపుకుందాం బాగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలండి. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంటే ఏమవుతుందంటే క్రిస్పీ కార్న్ అనేది మాడిపోతుంది. కాబట్టి ఇలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది తక్కువ హీట్ ఉన్నప్పుడు ఇలా మెల్లగా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి ఇవి. కలర్ అయితే ఈ విధంగా రావాలి, మనకు బూందీ లాగా అనిపిస్తుంటుంది. బూందీ కలర్ ఇట్లా అంటుంటే ఇట్లా సౌండ్ వస్తుంది మనకు. అయితే మనం తడకకు అయితే రెడీ చేసుకుందాం. తడకకు కావాల్సిన ఏం లేదు, అన్నీ చూపిస్తాను ఇప్పుడు. తడకకు అయితే కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ జింజర్, గార్లిక్, 2 ఎండుమిర్చి అండ్ జీరా, కరివేపాకు. అండ్ మెయిన్ వచ్చేసి మన పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఇవన్నీ జింజర్, గార్లిక్ ఇవన్నీ కీమా కటింగ్ ఉండాలి. చిన్న కట్ చేసుకుంటే దీనివల్ల ఏంటంటే మంచిగా వేగుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే గార్లిక్ వేసేసుకుందాం, అలాగే జింజర్, ఆనియన్స్, పచ్చిమిర్చి. వీటిని మంచిగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం అండ్ కొద్దిగా జీరా వేసేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి వేసేసుకుందాం, కలుపుకుందాం బాగా. కొద్దిగా చిటికెడు పసుపు. ఇప్పుడు కార్న్స్ వేసేసుకుందాం. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్, అండ్ వైట్ పెప్పర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ 4 మసాలాలే, ఇంకా ఏం అవసరం లేదు దీంట్లో. వీటి వల్లనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది మనకు. మంచిగా కలుపుకుందాం. అండ్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకుంటే మంచిగా క్రిస్పీ వచ్చేస్తాయి. లైట్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే టేస్ట్గా చాలా బాగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అండ్ ఈ వర్షాకాలంలో తప్పకుండా తినండి, చాలా వస్తాయి మనకు మార్కెట్లో. కరకరలాడే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి.